ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ ఏడాది నైరుతి ముందే వచ్చిన వర్షాలు ఆలస్యమయ్యాయి. జూలై 3-4 వారాల వరకు పెద్దగా వర్షాలు జాడేలేదు. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాల ధాటికి క్రమంగా ప్రాజెక్టులు నిండటం మొదలైంది. ఆపై తెలుగు రాష్ట్రాల్లోనూ వరుణుడు కరుణించడంతో 4-5 రోజుల క్రితం వరకు అన్ని ప్రాజెక్టులు కలకలాడుతూ కనిపించాయి. ఆగస్టు కూడా ముగిసి సెప్టెంబర్ వస్తూ ఉండటంతో ఈ ఏడాదికి వర్షాలు సరిపోతాయనుకోవడంతో జూలై 30 కేరళను అతలాకుతలం చేసేస్తే సరిగ్గా నెల రోజుల్లో అంటే ఆగస్టు 30 నుంచి 31 తెలుగు రాష్ట్రాలను ఉంచేశాడు వరుణుడు. ఈ కొండ మొత్తం ఈ రాయి మొత్తం ఇప్పటికీ ఇన్నిసార్లు వాయుగుండాలు రాలేదు. అయినా వాయుగుండం సృష్టించినంత విలయం బహుశా గడిచిన కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదేమో. ఎక్కడో ఉత్తరాంధ్రలో కళింగపట్నం దగ్గర తీరం దాటిన వాయుగుండం కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఇంత బీభత్సం సృష్టిస్తుందని ఎవరు ఊహించి ఉండరు. నిజానికి వాయుగుండం తీరం దాటిన శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ప్రాంతాలలో మామూలు వర్షమే పడింది. పెద్దగా ఈదురుగాలులు కూడా లేవు. దీంతో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతంత మాత్రం ప్రభావం ఉంటుందనుకున్న కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం రికార్డు స్థాయి వర్షాలు నమోదయ్యాయి. రాయల్టీకి విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశ్విని అందిస్తారు. రోజులుగా ఇరు రాష్ట్రాల్లోనూ ఈ వరదల ప్రభావం వల్ల ఎంతో మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది, ఎంతో ప్రాణ నష్టం జరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ఏదైతే ఖమ్మం ఇతర ప్రాంతాలు ఉన్నాయో అలాగే ఏపీలో విజయవాడ మెయిన్గా చూసుకుంటే విజయవాడలో ఎక్కువ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది. మొత్తం ఒక నగరం మొత్తం నీటిలో జల దిగ్బంధంలో ఇరుక్కుందని మనం చెప్పాలి. దీనికి ముఖ్యంగా ఒక కారణంగా ఏదని చెప్పుకోవచ్చు అంటే ఈ చెరువులు వాగులు ఏవైతే ఉన్నాయో వాటి ఫ్లో ఫ్రీగా వెళ్ళిపోవాలి. ముఖ్యంగా ఈ బుడమనేరు వాగు దాని డైవర్షన్ పాయింట్గా కరకట్ట అనే దాన్ని 2005లో ప్రారంభించినప్పటికీ 2008లో ఆ డైవర్షన్ పాయింట్ యొక్క పనులను ఆపేసి అక్కడ ఉన్న ల్యాండ్స్ని కబ్జా పెట్టేసి అక్కడ కాలనీస్గా ఏర్పరిచేసి దాన్ని ప్రజానాయకులు బడా నాయకులుగా చెప్పుకునే వాళ్ళు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, కొంతమంది కబ్జా పెట్టేసి అక్కడ ఇల్లు కట్టుకోవడం వల్ల ఆ ఫ్లో ఫ్రీగా వెళ్ళే వీలు లేకపోవడం వల్ల అది కాలనీస్లోకి వచ్చి ఈ ప్రజలకి ఈ వరద రూపంలో వచ్చేసి ముంచేసిందని మనం చెప్పుకోవాలి. ఈ వరద అనేది మన ప్రజలు వాళ్ళ సొంతంగా వాళ్ళకు చేసుకున్న హానిగానే మనం చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పుకుంటే. అలాగే ప్రకాశం బ్యారేజు గత 30 ఏళ్లలో ఏ నాడు కానీ ఇంత వరదకి ఇంత వర్షపాతానికి గురి కాలేదు. ఈ వర్షపాతం ఎక్కువ అవ్వడం వల్ల పైనుండి ఎగువ నుండి వచ్చే నీరు ఈ కృష్ణమ్మకి వరద ముప్పు పెరగడం వల్ల ఫ్లో ఏమైందంటే దానికి మ్యాక్సిమం 3.07 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రకాశం బ్యారేజ్కి దాదాపు 3 టీఎంసీల వరకు నీరు రావడం. ప్రకాశం బ్యారేజ్కి ఉన్న 70కి 70 గేట్లు వదిలేసేసి ఇన్ఫ్లో అవుట్ఫ్లో సేమ్ ఈక్వల్గా పెడితే కానీ ప్రస్తుతం ఉన్న ఈ రోజు వాతావరణానికి కొంచెం వరుణుడు తగ్గుముఖం పట్టినందువల్ల వరద తగ్గడం వల్ల ఇప్పటికీ కరెక్ట్గా సెట్ అయిందని చెప్పుకోవాలి. ప్రజలు అనేకమైన ఇబ్బంది పడ్డారు. అత్యవసర సరుకులు, వాటర్, కనీసం వాటర్ లేకుండా కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులు ఎంతోమంది మొన్నటి నుండి వర్షం స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే వరద స్టార్ట్ అయిందో అప్పటి నుండి ప్రజానాయకులు సీఎం గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ వాళ్ళకు వీలైనంత వరకు వెళ్ళి ఆ ప్రదేశాల్లో పర్యటించి వాళ్ళకి ప్రజలకి నిత్యావసర సరుకు సమకూర్చడానికి వాళ్ళ విశ్వ ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ దీనివల్ల ఎక్కువగా ముంపుకు గురైన ప్రాంతాల్లో ఇబ్రహీంపట్నం, సింగన్నూర్ అనే కాలనీలు ఎక్కువగా ప్రభావితం చెందాయి. ఇబ్రహీంపట్నం మండలం చుట్టూ ఉన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువ ప్రభావితం చెందాయని చెప్పుకోవచ్చు. తెలంగాణలో జరిగిన వర్షాలకు వరదకు కానివ్వండి, ఆంధ్రలో జరిగిన వర్షాల వరదకు కానివ్వండి, ఈ సముద్రం వద్ద రైల్వే ట్రాక్ అనేది పూర్తిగా కొట్టుకుపోవడం వల్ల అక్కడ నుండి తెలంగాణ నుండి హైదరాబాద్ నుండి విజయవాడకి వచ్చే రవాణా మొత్తం స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. దాదాపుగా కొన్ని వందల వేల వెహికల్స్ ప్రయాణించే ఆ దారిలో మొత్తం రవాణా స్తంభించిపోవడం, అలాగే 130 రైళ్లను ఆపడం జరిగింది. 130 రైళ్లను రద్దు చేసేసి కొన్నిటిని దారి మళ్లించి విజయవాడ నుండి వేరే దారికి మళ్లించి నడపడం జరుగుతుంది. 24 గంటల తర్వాత ఆ బ్రిడ్జ్ మరమ్మతులన్నీ పూర్తయ్యాక
ఒకవేళ స్టార్ట్ అయితే ఈ రవాణా పూర్తిగా స్టార్ట్ అవ్వచ్చని మనం ఆశిస్తాము. ఈ రవాణా ఏదైతే స్తంభించిందో దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవాలి. విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు ఇలాగే కొన్ని చోట్ల వర్షాలు పడ్డప్పటికీ చిన్న చిన్న వరదలు, కొన్ని వాగులు పొంగి వరదలు వచ్చినప్పటికీ చిన్న చిన్నగా రోడ్లు కొట్టుకుపోవడం అలా మాత్రమే జరిగాయి. కానీ ఏదైతే ఈ విజయవాడ ఉందో, విజయవాడ మెయిన్ సెంటర్ దగ్గర ఏమైందంటే ఈ బిల్డింగ్స్ మీదకి ప్రజలు ఎక్కి సాయం కోసం ఎదురు చూసేంత ఘోరంగా వరదలు రావడం మొదలయ్యాయి. దీనికి ప్రజలు చేసిన చిన్న చిన్న తప్పులే కారణాలని చెప్పుకోవచ్చు. ఈ వాయుగుండం తీరం దాటిన తర్వాత ఈ తీరం దాటే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి లంక ప్రాంతాలు. ఈ లంక ప్రాంతాల్లో చాలా తక్కువ ప్రజలు ఉండడం కానీ, బిల్డింగ్స్ కానీ, జనసాంద్రత కానీ తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడ కానీ ఇలాంటి వరద ఏమన్నా ప్రవహించినప్పటికీ అంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఉండేది కాదు. కానీ ఈ విజయవాడలో ఏదైతే ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉంటుందో, ఫ్యాక్టరీస్, వీటి వల్ల పొల్యూషన్, ముఖ్యంగా ఇంత గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఎప్పుడు మనం చూడని ఎండలు మొన్న వేసవి కాలంలో చూసాము, ఎప్పుడు మనం చూడని వర్షాలు కూడా గత 30 ఏళ్ళగా మనము ఎక్స్పీరియన్స్ చేయని వర్షాలు కూడా ఈ వర్షాకాలంలో చూడడం వల్ల ఆగస్టు 31వ తారీఖు నుండి ఏదైతే ఉందో సెప్టెంబర్ 1వ తారీఖు కానీ, సెప్టెంబర్ 2వ తారీఖు కానీ విలయ తాండవం, వరుణుడు విలయ తాండవం తన ప్రతాపాన్ని చూపించాడని చెప్పాలి. ఇది మనకు ఒక గుణపాఠంగా నేర్చుకొని ఇంకా ఫ్యూచర్లో కబ్జాలు పెట్టకుండా, నాలాలు ఎప్పటికప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అనేది క్లియర్గా ఉంచుకొని, డ్రైనేజ్ సిస్టమ్ వల్ల మనకు వచ్చే ఫ్లో పోవడానికి కానీ, వాటర్ స్టోరేజ్కి కానీ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉండేటట్లు మనం చూసుకోవాల్సిన బాధ్యత మన సామాన్య ప్రజల మీద ఉంది, అలాగే ప్రజా నాయకుల మీద ఉంది. దానికి తగ్గట్టు వాళ్ళు చర్యలు తీసుకోవాలని, ఇక నుండి ఫ్యూచర్లో కూడా ఇలాంటి పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండాలంటే మనం ఈ భూ కబ్జాలు పెట్టడం కానీ, ప్రకృతికి ఏదైతే నష్టం కలిగిస్తున్నామో దాన్ని మనం ఆపాలి. ఈ పొల్యూషన్ ఎక్కువ చేయడం కానీ, ఈ భూ కబ్జాలు పెట్టడం కానీ, కొండ ప్రాంతాల్లో, అలాగే విజయవాడలో కొండ ప్రాంతంలో కొండ చర్య విరగడం వల్ల 12 మంది చనిపోయారు. కొండ చర్య విరిగి ఇంటి మీద పడడం వల్ల ఇల్లు గోడ కూరి, అలాగే రిటైనింగ్ వాల్స్ కూడా కూలాయి విజయవాడలో. ఇవన్నీ కూడా ఈ వరద ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. దీని నుండి కోలుకోవడానికి నాయకులు, ప్రజా నాయకులు కానీ, సినీ ప్రముఖులు కానీ ఎంతోమంది విరాళాలు ప్రకటిస్తున్నప్పటికీ ఆ విరాళాలు ఈ ఏదైతే నష్టం జరిగిందో దీన్ని ఆ విరాళాలు బూడ్చలేవని చెప్పుకోవాలి. కాకపోతే కొంత మేరకు పేద ప్రజలకు ఇది సాయం కావచ్చు. వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఇంకో హెచ్చరిక కూడా ఇచ్చిందని చెప్పుకోవాలి. రేపు సెప్టెంబర్ 5, 6 తారీఖుల్లో మరొక వాయుగుండం ఏర్పడనుంది. దానివల్ల మరొక వాయుగుండం ఏర్పడడం వల్ల ఇంకొక తుఫాను వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ తుఫాను అనేది ఎంత తీవ్ర స్థాయిలో రాబోతుంది, ఈ వర్షపాతం వల్ల ఏమాత్రం నష్టం జరుగుతుంది, అయితే ఆల్రెడీ ఇప్పటికీ నష్టాన్ని ఫేస్ చేస్తున్న రాష్ట్రం కాబట్టి ఈ ప్రజానాయకులు, సీఎం గారు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఎవరైనా కానీ వీరు ఈ వచ్చే ప్రమాదాన్ని ఎలా అరికట్టనున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోనున్నారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది.